దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం అన్యాయమని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అన్నారు. బొబ్బులి వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది వికలాంగుల పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం అన్యాయమని అన్నారు. నూతన పెన్షన్లు మంజూరు చేయడం, పాత పెన్షన్లు రద్దు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. మంత్రి గారు ఏం చెప్తారు? గౌరవ మంత్రి గారు కేవలం ఆ పెన్షన్లు చనిపోయిన వారు మాత్రమే అని చెప్తారు. అంటే ఈ రాష్ట్రంలో చనిపోయిన శాతం చూస్తా ఉంటే 66 లక్షల పెన్షన్ నుంచి 62 లక్షల పెన్షన్ దిగజారిపోతే మీరు అదనంగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలే. మీరేం చెప్తారు? మేము 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశామని చెప్తారు. ఓ పక్షం నుంచి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తే మీరు 1,000 రూపాయలు పెంచితే సుమారు 4 లక్షల మంది పైచేరు పెన్షన్లు ఓ పక్క తగ్గే కార్యక్రమం. అదనంగా ఒక పెన్షన్ లేదు. మళ్ళీ ఇప్పుడు అదనంగా సుమారు 80,000 మంది పైచిలుక దివ్యాంగుల పెన్షన్లు కోత విధించే పరిస్థితి మీడియాలో వస్తున్నాయి. ఒక పక్క రైతాంగం అంతా కూడా ఎరువులు దొరక్క, యూరియా లేక, డిఏపి లేక ఎక్కడికక్కడ క్యూలో నిలబడి, లేదు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్తే అదనంగా డబ్బు ఇచ్చి ఒక యూరియా బస్తా కొనాలంటే నువ్వు వచ్చే బ్యాపిండి కొను, లేదు నువ్వు ఇంకొక ఏదైనా పురుగు మందు కొను అని చెప్పి వాళ్ళు ఆంక్షలు పెడతా ఉంటే అదనంగా డబ్బు ఇచ్చుకునే కానీ పరిస్థితి రోజు పత్రికల్లో వస్తున్నాయి. ఇవాళ ఏం చెప్తారు అధికారులు? ప్రజాప్రతినిధులతో మాట్లాడరు. ఒక్క ప్రజాప్రతినిధి